పార్టీ అండ్ జనసేన ఈ మూడు పార్టీలు కలుస్తాయా కలవా అనే దాని మీద పెద్ద ఎపిసోడే జరిగింది సార్. అదొక సీరియల్లా నడిచింది అన్నమాట. చివరికి మూడు పార్టీలు కలిసాయి, పొత్తు పెట్టుకున్నాయి, సీట్ల పంపకం కూడా పూర్తయింది, ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది సీట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు సార్ కుప్పంలో ముస్లింలతో ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, పొత్తు కోసం నేను వెళ్ళలేదు, వాళ్ళు వస్తేనే పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీతో పొత్తుపై ముస్లింలతో చంద్రబాబు నాయుడు ఇటువంటి కామెంట్ చేశారు. అంటే ముస్లిం ఓటు బ్యాంక్ దూరం అయిపోతుందని వ్యాఖ్యలు చేశారు అనుకోవాలా? మరి అందరికీ తెలిసిన విధంగా ఢిల్లీ వెళ్ళి అక్కడ మొత్తం అంతా చేసిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి రకంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు చపాతి నా నోట్లకు అదే వచ్చింది, నేను తినలేదు అన్నట్టున్నది. నేను తినలే, చపాతి నా నోట్లకు వచ్చింది అంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు అది ఒక రకంగా సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఒక రకంగా సెల్ఫ్ గిల్ట్. అంటే తాను ఒక పని చేసినప్పుడు ఆత్మవిశ్వాసంతో చేస్తే కాన్ఫిడెంట్గా చెప్తారు, బీజేపీతో పొత్తు. ఇదివరకు ఏం చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాల కొరకే నేను ఈ పొత్తు పెట్టుకున్నాను అని చెప్పాడు. మరి రాష్ట్ర ప్రయోజనాల కొరకు నువ్వు పెట్టుకోలే పొత్తు, వాళ్ళు అడిగారు. అంటే ఇక రాష్ట్ర ప్రయోజనాల కొరకు టీడీపీ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు అని మనం అనుకున్నాం ఇదివరకు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా, పార్టీ ప్రయోజనాలు కాదు. తన వ్యక్తిగతంగా తనకున్న అభిప్రాయాలు ఏమున్నా రాష్ట్ర ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ స్టేట్మెంట్ ద్వారా రివీల్ చేసింది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఆశించింది బీజేపీ, టీడీపీ కాదు కదా, వాళ్ళు కదా ఫస్ట్ వచ్చింది అంటే అనే అర్థం చేసుకోవాలా? లేదా మీరు అన్నట్లు ముస్లిం ఓటు ఎక్కడ పోతుంది అనేటువంటి అనుమానంతో ఇచ్చే సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్స్ప్లెనేషన్. అంటే తాను బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశానని జనం అనుకుంటున్నారు కనుక దానికి వివరణ ఇచ్చేటువంటి కార్యక్రమమా? ఎందుకంటే స్వామి పరిపూర్ణానంద కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీ నాయకుడు. మన తర్వాత మాట్లాడుకుందాం సెపరేట్గా. సో ఆయన ఏమన్నాడంటే, ముస్లిం ఓట్లకు స్వామీజీకి టికెట్ ఇస్తే ముస్లిం ఓట్లు పోతాయి అని చంద్రబాబు నాయుడు అన్నాడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అందువల్ల మైనారిటీ ఓటు దూరం అవుతుంది. మైనారిటీ ఓటు వాస్తవంగా ఇప్పటికీ ప్రధానంగా వైసీపీ వెనకాల, ఆ మిగిలిన ఓటు కూడా దూరం అవుతుంది అన్న అనుమానంతో ఈ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఇది డిజిటల్ యుగం. ఒకప్పుడు అంటే నువ్వు ఒక ముస్లింల సమావేశం పెట్టి మాట్లాడితే అక్కడికే పరిమితం. ఇప్పుడు 1000 మంది ముస్లింల సమావేశంలో మాట్లాడితే 10 లక్షల మంది హిందువులకు కూడా పోతుంది కదా, అది ఆగదు కదా ఆ వీడియో. అంటే మరి దేని కొరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు? బీజేపీ టీడీపీ పొత్తు కలిసాయి, రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడు. ఆర్థిక విధ్వంసానికి గురైన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం మళ్ళీ పునర్వైభవం తేవాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకొరకు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం ఉంది కనుక ఆ కేంద్ర ప్రభుత్వ సహకారం కొరకు రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నాం అన్నది ఇప్పటివరకు వివరణ. సో ఇప్పుడు ఆ వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? వివరణ ఇచ్చారు, అయిపోయింది, పొత్తు పెట్టుకున్నారు. జనం టీడీపీ బీజేపీ పొత్తు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం చెప్పాలి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో. అది చెప్పకుండా పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అని చెప్తారా ఎవరైనా? సో పొత్తు ఎందుకు పెట్టుకున్నామని చెప్పాల్సిన సందర్భమే కాదు. పొత్తు పెట్టుకున్నారు, అయిపోయింది. ఆ పొత్తు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు చెప్పాలి. అందువల్ల ఇది సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్స్ప్లెనేషను. తనకు తాను అనుమానంతో తాను చేసిన పని కరెక్టేనా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి క్వశ్చన్. తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది నిజమా? నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. సో ఎవరు అడిగారు పొత్తు గురించి, ఎవరు ఇప్పుడు మనకు ప్రపోజ్ ఎవరు ముందు చేశారు అని చెప్పి సంగీత్ కార్యక్రమం జరుగుతుంది పెళ్ళికి ముందు. ఆ సంగీత్కు ఎవరో ఒక యాంకర్ వస్తారు, యాంకర్ అడుగుతారు అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి, నీవు ముందు ప్రపోజ్ చేసావా అని. లవ్ మ్యారేజెస్ అయితే, లవ్ మ్యారేజ్ కాకపోతే ఎవరు ప్రపోజ్ చేసేది ఏమున్నది, పెద్దలు ప్రపోజ్ చేస్తారు. సో ఎవరు ముందుగా ప్రపోజల్ పెట్టారని అడుగుతారు. సో ఆ విధంగా ఉంది. ఇప్పుడు టీడీపీ ప్రపోజల్ ముందు పెట్టిందా, బీజేపీ ప్రపోజల్ ముందు పెట్టిందా? చంద్రబాబు నాయుడు అనేది బీజేపీ వాళ్ళే వెంపర్లాడారు, బీజేపీ వాళ్ళే నా వెనకాల పడ్డారు. చంద్రబాబు నాయుడు టీడీపీతో పొత్తు లేకపోతే మాకు బ్రతికే లేదు, మాకు పార్టీకి ఉనికే లేదు, మా పార్టీకి అస్తిత్వమే లేదు, అందువల్ల మాకున్నది 1% ఓటింగు. సో మేము 1% ఓటింగ్తో పోటీ చేస్తే ఇక్కడ డిపాజిట్లు రావు, అందువల్ల మాకు కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి, అందుకొరకు సహకరించండి అని చంద్రబాబు నాయుడు బతిమలాడారు.
అంటే మోడీ అమిత్ షాలు వచ్చి లేదా వాళ్ళ దూతలుగా వచ్చి ఎవరన్నా అడిగారా? ఇది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాటల వల్ల మీనింగ్ అదే కదా. దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ ఇప్పటిదాకా 1% ఓటింగ్ లేకపోయినా డామినేట్ చేశారని మనం అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల వల్ల తేలింది ఏంటంటే, మనకు తెలియని అంశం అంటే బయటికి కనబడిన అంశం ఏంటంటే, మోడీ అమిత్ షాలే వెనుకబడ్డారు చంద్రబాబు నాయుడు, ప్లీజ్ పొత్తు పెట్టుకోండి అని కంక్లూజన్కి వద్దామా? సో అందువల్ల బీజేపీ మాకందరికీ తెలిసింది, ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు కలవటానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు మోడీ అమిత్ షాలో లేకుంటే జేపీ నడ్డానో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి కలిశారా? మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశారు, చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి పోయాడు. జేపీ నడ్డా, మోడీ, అమిత్ షాలు హైదరాబాద్కు అనేక సార్లు వచ్చారు. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు వీకెండ్లో ఉంటాడు, మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్లోనే కలిశారు చాలాసార్లు. సో మరి ఈ జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి చర్చించాడా ఎక్కడన్నా? మీరు గమనించండి, బీజేపీ అమిత్ షా మోడీ కాదు నేను చెప్పేది. అమిత్ షా మోడీ అంటే వాళ్ళకి షెడ్యూల్ ఎక్కువగా ఉండొచ్చు, గవర్నమెంట్ లీడర్స్ కూడా కనుక వాళ్ళకి అంత సమయం ఉండకపోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడికి పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదు. మరి జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశాడా? చంద్రబాబు నాయుడు ఒక విందు పిలిచి జేపీ నడ్డాను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారా? మీరు లేదు, బీజేపీ ఎవరినైనా కిషన్ రెడ్డినన్నా లేదా ఇంకెవరినైనా పార్టీ బిఎల్ సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రటరీనన్నా ఎవరినైనా చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించారా? మీరు మాట్లాడండి అని. ఇవి మనకు దీనికి ఆన్సర్ తెలుస్తుంది కదా, ఎక్కడ ఇలాంటిది అయితే మన పత్రికలు చదవలేదు. ఇక రెండవది, ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీకి? పోనీ ఒక్కసారి వెంటనే ఫైనల్ అయిందా? కాలే. మీరు 3 సార్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షా ఇంటికి వెళ్ళి అమిత్ షా ఇంట్లో జేపీ నడ్డా అమిత్ షాలతో సమావేశమయ్యారు. సో ఎవరితో సమావేశమయ్యారు కూడా అర్థమవుతుంది కదా. సో సమావేశమై అక్కడ ఫైనల్ అయింది కదా. ఇక్కడ బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తే ఫైనల్ కాలే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షా, జేపీ నడ్డా ఇంటికి పోతే అక్కడ కూర్చొని చర్చలు జరిపితే ఫైనల్ అయింది. ఇది మన కలమ జరిగింది. పోనీ ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అమిత్ షా చంద్రబాబు నాయుడు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారా? ఎక్కడన్నా మీరు గమనించారు? లేదు. మీరు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి మేము పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారా? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కన్నా సీనియర్. మీకు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లో పెద్దగా వినిపించిన రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక